హాయ్ హలో దిస్ ఈజ్ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి హరి. ఈరోజైతే నేను చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. లెగ్ పీస్లు కూడా ఉన్నాయి, 2 లెగ్ పీసెస్ ఉన్నాయి. ఇలా బాగా నీళ్ళతో కడిగేసి బాగా చికెన్ మొత్తం నీట్గా కడిగేసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు, 1 kg చికెన్ అండి. ముందుగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని తర్వాత పసుపు, కొంచెం కారము, కార్న్ ఫ్లోర్ అండి. ఇది 2 tables ఆఫ్ కార్న్ ఫ్లోరు. నేను బియ్యం పిండి ఏం వేయలేదండి, జస్ట్ కార్న్ ఫ్లోర్ ఒక్కటే వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కలర్ కనిపిస్తే కొంచెం బాగుంటుంది కదా, కొంచెం కలర్ వేసానండి, కలర్ఫుల్గా ఉండడానికి. కొంచెం కలర్ వేసుకొని కొంచెం 1 tablespoons ఆఫ్ కర్డ్, పెరుగు వేసుకున్నాను. కొంచెం లెమన్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని ముక్కలకి బాగా అంటేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. చూడండి, ఇలాగా అన్ని ముక్కలకి సమానంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 1/2 hour అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. చూడండి, తర్వాత నేను తీసానండి ఫ్రిడ్జ్లో నుంచి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, నేను నాన్ స్టిక్ ప్యానే వాడుతున్నానండి, ఎందుకంటే ఆయిల్ కొంచెం వేసినా కూడా సరిపోతుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే. ఆయిల్ కొంచెం వేసి ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా హీట్ అయిన తర్వాత ఫస్ట్ లెగ్ పీసులు చేస్తున్నానండి. మా పిల్లలు అస్సలు ఆగట్లేదు, అందుకే ముందుగా వాళ్ళకి లెగ్ పీసులు వేసేసి వేయించి ఇచ్చేస్తాను. అలాగే ప్యాన్ పెద్దగా ఉంది కదా, అలాగే కొంచెం ముక్కల్ని కూడా తీసేసుకొని 1 by 1 అన్నీ వేసేసి మసాలా చూడండి ఎంత బాగా పట్టిందో. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 hour అలా పెట్టేసుకొని ఉంచామంటేనా ఉప్పు, కారం, పసుపు అనేటివి బాగా చికెన్ పీసులకి బాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. అందుకనే వెంటనే చేయాలి అంటే అంతగా బాగోద్దు. మరీ కుదరకపోతే ఒక 10 minutes అన్నా కనీసం ఉంచాలండి ఇలా మసాలా కలిపి పెట్టిన వాటిని. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి చూడండి ఎంత బాగుందో కదా. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేశానండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 2-3 minutes అలాగే ఉంచేద్దామండి. ఇప్పుడు తీసేసి చూడండి, ఒక సైడ్ కాలింది తర్వాత కదా, ఇప్పుడు ఇంకో సైడ్
తిప్పేసుకుందాము. బాగా కాలుంటుంది చూడండి. రెడ్ కలర్లో కలర్ వేసాం కదా, బాగా కలర్ఫుల్గా రెడ్గా అలా వచ్చేసి ఉంటుంది. చూడండి ఇలా తిప్పేసాను, రెడ్గా వచ్చేసింది కదా. చూడండి సింపుల్ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే చికెన్ పకోడా. బయట తెచ్చుకొని తినడం దానికంటే ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు చాలా బాగా తింటారు. బయట ఏ ఆయిల్ వాడారో వాడిన ఆయిలే వాడి 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 చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇలా కొంచెమైనా కూడా మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసేసుకొని పిల్లలకి పెట్టేసేయచ్చండి. బాగా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, రెడ్డిష్గా ఇలాగా. చూడండి ఇలా మొత్తం అన్నీ తిప్పేసేసానండి. ఇలా అన్నీ తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి. వన్ సైడ్ వేగినాయి కదా, ఇంకో సైడ్ తిప్పాం కదా, మళ్ళీ మూత మూసేసి చూడండి మళ్ళీ రెండో సైడ్ కూడా బాగా కాల్చుకున్నాము. చూడండి ఇలా బాగా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా కలర్ వచ్చేసి చేసేస్తే కనుక అది ఊరికి మాడిపోతుందే కానీ లోపల మొత్తం అలాగే ఉంటుంది, సరిగ్గా ఉడకదు. అందుకనే సిమ్లో పెట్టేసి చేసేసేయండి. అవి అయ్యాయండి, తీసేసాను. మళ్ళీ ఇంకో ట్రిప్ మళ్ళీ వేసేస్తున్నాను. నేనేమో ఆయిల్ వేయలేదండి, అదే ఆయిలే సరిపోతుంది, అదే ఎక్కువ కూడా అనిపిస్తూ ఉంది. చూడండి మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా వేయించేస్తూ ఉన్నాను. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకదాని మీద ఒకటి వేయొద్దండి, వేయకుండా ఇలా చేసేయండి, బాగుంటుంది. నేను ఇంకా మిగిలిన పీసెస్ మొత్తం పెట్టేస్తున్నానండి. ఇంకా చూడండి అలా ఒకదాని తర్వాత ఒకటి చూడండి ఇలా వేసేసి బాగా మొత్తం వేసేసానండి. ఇంకా మొత్తం వేసేసి మసాలా మొత్తం వేసేసి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దామండి. మనం మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎంతో టేస్టీ చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.